క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఏషియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పేరు మారుమోగుతుంది. మన హైదరాబాద్ కాబట్టి ఇక్కడ అసలు తిలక్ వర్మ ఎక్కడ కోచింగ్ తీసుకునేవారు, ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఇలా రకరకాలుగా కామెంట్లన్నీ కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. అయితే చెప్తున్నారు ప్రస్తుతం మనం తిలక్ వర్మ ఏ స్కూల్లో చదువుకున్నాడు, ఆ స్కూల్లో క్రికెట్ ప్రోత్సహించేటటువంటి ఆ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఫైమ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆ స్కూల్ ఏంటి, ఎంతకాలం నుంచి అక్కడ చదువుకున్నారు, ఎలా తిలక్ వర్మ ఉండేవారు పూర్తిగా తెలుసుకునేటువంటి సార్. ఏ సంవత్సరం నుంచి మీ స్కూల్లో తిలక్ వర్మ చదువుకుంటారు అండ్ స్కూల్ పేరు, తిలక్ వర్మ స్కూల్ ఎలా ఉండేవారు? తిలక్ వర్మ చాలా టాలెంటెడ్ గై అండి. ఆయన కోచ్ సాలం బ్యాచ్. ఫస్ట్ తిలక్ గురించి మాట్లాడేటప్పుడు మనకు కోచ్ గురించి బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఆయన కూడా చాలా మంచి క్రికెటర్ సాలం బ్యాచ్. ఆయనేమో నేను ఇండియాకి ఆడాలని ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉండే, ప్యాషన్ ఉండే, కానీ ఆయన ఆడలేకపోయింది. జూనియర్ స్టేట్ వరకు హెచ్సీకి ఆడిండు, స్కూల్ క్రికెట్ ఆడాడు. ఆ ప్యాషన్ని నేను ఆడలేకపోయినా ఏదో మంచి పేరుని నేను చేపిద్దామని కోచింగ్ బ్యాక్గ్రౌండ్కి వచ్చిండు. లీగల్ క్రికెట్ అకాడమీ జాయిన్ అయ్యిండు. నా స్కూల్ క్రిస్టియన్ మోడల్ ఇంగ్లీష్ స్కూల్ కోచ్గా జాయిన్ అయ్యిండు. ఒకరోజు ఒక బార్కర్స్లో ఆడుతున్న పిల్లగాడిని చూసిండు. గ్రౌండ్లో టెన్నిస్ బాల్ క్రికెట్ మంచిగా అచ్చితూచిగా ఆడుతున్న చూసి స్కూల్కి తెచ్చి నేను ఈ అబ్బాయిని అడ్మిషన్ తీసుకోండి, ఈ అబ్బాయి మంచిగా ఆడుతున్నాడు, కన్సిడర్ చేయండి, ఈయన పంపిస్తాడు. ఆయనకి అంత వెరీ ఫస్ట్ సైడ్తో ఆయనకి అంత కాన్ఫిడెన్స్ ఉంది తిలక్ కోచ్కి. అది చూసి మేము అడ్మిషన్ తీసుకున్నాము. స్కూల్కి లీడ్ చేసిండు అండర్ 14, అండర్ 16, అండర్ 19 టీమ్స్లకి. అదేవిధంగా హెచ్సీకి కూడా అన్ని ఏజ్ గ్రూప్లో లీడ్ చేసిండు. అండర్ 16 స్కూల్కు ఆడినప్పుడు హైయెస్ట్ ఇక్కడ ఐసీఐలో హైయెస్ట్ చేసుకుంటూ అక్కడ బీసీసీఐ లెవెల్లో కూడా హైయెస్ట్ స్కోర్ చేసింది. జగన్మోహన్ రెడ్డి అవార్డు కూడా వచ్చింది. తిలక్ ప్రత్యేక ఏంటంటే ఆయన క్రికెట్ స్టార్ట్ చేసి ముందు ఇప్పటి వరకు ఆయనకు కోచ్ ఒకటే సాలం దాస్. మేము స్టార్టింగ్లో నేను క్రికెటర్ కాబట్టి నేను కూడా లెవెల్ 1 కోచ్, నేను క్రికెటర్ కాబట్టి ఆయనకి స్టార్టింగ్లో కోచ్కి ప్లేయర్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. టాలెంట్ని చూసి ప్రోత్సహిస్తే ఆ తిలక్ కూడా మాకు ఆ రోజుల్లోనే కనిపిస్తుంది ఈ ప్లేయర్ని ఈ ఇండియాకి ఆడే స్థాయి ఉందని. అది అనుకొని మేము ఆయనకి ప్రమోట్ చేసాము. ప్రతి అంశం మీద క్రికెటే కాకుండా కోచ్ ఆయన ఏం తిన్నాడు, వస్తుండా, ఎట్లా వస్తుండో, ఎట్లా పోతుండో, ప్రతి చిన్న చిన్న విషయానికి క్రికెటింగ్ కానీ నాన్ క్రికెటింగ్ కానీ కోచ్ ఒక పేరెంట్గా కేర్ చేసుకొని మెంటర్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. క్రికెటర్ అని కాకుండా చాలా మంచిగా ఉంటాడు, చాలా డిసిప్లిన్ గా. కోచ్ మీతో చెప్పినట్టు ఆయన చాలా చాలా డిసిప్లిన్ గా. ఆయన స్కూల్కి రావడంలో కానీ క్యాంప్కి రావడంలో కానీ మ్యాచ్ ముందు టైంలో ఉంటుంది. ఆయన వర్షం పడినా ఏం పడినా ఆయన వచ్చి ఆయన హార్డ్ వర్క్ చేస్తారు. చాలా చదువులు కూడా చాలా బాగుంది. ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యారు క్రిస్టియన్ మోడల్ ఇంగ్లీష్ స్కూల్ కాబట్టి. కానీ చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా న్యాచురల్ స్టడీ వస్తుంది, అది మంచి అది చదువుతుండే, కానీ ఆయనకి ఇంట్రెస్ట్ ఎక్కువ లేకుండే చదువు, కానీ మంచి మార్క్స్ తెస్తుండే. స్పోర్ట్స్ పరంగా మంచి మార్క్స్ తెస్తుండే. కొంచెం సేపట్లో వీకెండ్లో చదివి బోర్డ్ ఎగ్జామ్స్లో లాస్ట్కి వచ్చి నా దగ్గర పర్సనల్గా చదువుకొని మళ్ళీ మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు. అది అంతా ఏంటంటే కోచ్ ఆయన ఇంకా ప్రతి దాని విషయంలో ఇంకా చాలా నోటీగా ఉంటే స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఉంటారు. కానీ డిసిప్లిన్ అబౌట్ 10 years ఏజ్ ఉంటుంది. అది ఫస్ట్ అయితే ఇది కౌన్సిలింగ్ కోచ్ చేశారు పేరెంట్స్కి. ఈ అబ్బాయి బాగున్నాడు, టాలెంట్ ఉంది, ఈయనకి మనం ఆడిపించవచ్చు అని కోచ్ కన్సల్ట్ చేశారు. తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చారు. నేను కూడా కన్సల్ట్ పేరెంట్స్కి చేసిన. వాళ్ళంతా నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండే, అది ఎఫర్ట్ పోయినట్టు ఉండే. కానీ కోచ్ నేను సపోర్ట్ చేస్తాను, ఆయన ముందుకు వచ్చి ఆయన సపోర్ట్ చేసి పర్సనల్గా ప్రతి చిన్న చిన్న అంశాన్ని సపోర్ట్ చేసి ఈ స్థాయికి వాళ్ళు తీసుకొచ్చి. మీ స్కూల్ నుంచి చదువుకున్నటువంటి ఒక పిల్లోడు ఈ స్థాయిలో ఉన్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ స్కూల్లో మిగతా పిల్లలు ఏమవుతుంటారు? చాలా అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. స్కూలే కాకుండా మన హైదరాబాద్ నుంచి మంచి అబ్బాయి ఇండియా స్థాయికి వచ్చిండు, ఇండియా లెవెల్లో పర్ఫామ్ చేస్తుండు. స్కూల్కి కానీ, హైదరాబాద్కి కానీ, తెలంగాణ స్టేట్కి కానీ, ఇండియాకి కానీ ఒక గ్లోబల్ పవర్గా ఇండియా ఈ వరల్డ్లో వస్తుంది. గ్లోబల్ పవర్గా ఇండియా. దాంట్లో స్పోర్ట్స్ రంగంలో మన పేరు మంచి పేరు తెస్తుందని మేము ఎట్లయితే ఆయన మీద ఓపిక అంటే ఎట్లయినా ఎక్స్పెక్టేషన్ ముందు పెట్టుకున్నామో అదే స్థాయిలో పర్ఫార్మెన్స్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అదే వేరే మా స్టాఫ్ అంటూ చదివిన ప్లేయర్స్, స్టూడెంట్స్, ఆడిన ప్లేయర్స్
తిలక్ కాకుండా వేరే స్టేట్ ప్లేయర్స్ కూడా స్కూల్ నుంచి ఆడారు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఫర్దర్గా ఆడలేకపోయారు వేరే వేరే కారణం వల్ల, వాళ్ళు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అరే మేము ఈయనతో ఆడుతుండే క్రికెట్ మేము ఏదో కారణం వల్ల వదిలేసినాం, కానీ మాతో ఆడిన ప్లేయర్ ఈ స్థాయికి ఉన్నాడని వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ తిలక్ వర్మ స్కూల్ ప్రిన్సిపల్ చిన్నప్పుడే మనం గుర్తించి కోచ్ దగ్గర తీసుకెళ్ళి ఆ కోచింగ్ ద్వారా ఈరోజు ఈ స్థాయికి వచ్చాడని కూడా